హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ కొండ. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా 4వ పార్ట్లో అలంకారాలు అనేవి చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, అలంకారాలు అంటే అసలు దేనికి అవి? అలంకారాలు అంటే మనకి మనిషికి అలంకారాలు వేసుకుంటే ఏ విధంగా అందం వస్తుందో, ఇక్కడ మనకి కవితకి అందంగా ఆకర్షణీయంగా ఉండడం కోసం చేసే వాటిని మనకి ఈ కావ్యాలలో అలంకారాలు అంటాం. ఈ అలంకారాలు అనేవి 3 రకాలు. అలంకారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఉభయాలంకారములు. అర్ధాలంకారాలు అంటే మనం అర్థం వలన కవితకు అందం అనేది, అంతః సౌందర్యం అనేది వస్తుంది. శబ్దాలంకారం అంటే శబ్దం ప్రధానంగా కవితకు బాహ్య సౌందర్యం అనేది కలిగిస్తుంది. ఇక ఉభయాలంకారము అంటే శబ్దము అర్థము రెండు, ఉభయ అంటే ఉభయ కవిమిత్రుడు అంటాం కదా మనం తిక్కనని. అలా ఉభయ అలంకారములు అంటే అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. ఈ రెండిటిని వలన కవితకు అందం సమకూర్చే వాటిని ఉభయాలంకారము అంటాము. గుర్తుపెట్టుకోండి, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఉభయాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే శబ్దం ప్రధానంగా ఉంటుంది. అర్ధాలంకారం అంటే అర్థం వల్ల కవితకు అంతః సౌందర్యం అనేది వస్తుంది. ఉభయాలంకారం అంటే శబ్దార్థాలు రెండిటి వలన కవితకు అందమును సమకూరుస్తుంది. ఇక శబ్దాలంకారాలంటే ఏమిటివి చూద్దాం ఒకసారి. శబ్దాలంకారాలంటే వృత్యానుప్రాసము. వృత్యానుప్రాసము అంటే ఒక హల్లు లేదా వర్ణము మరలా మరలా వచ్చుట. ఉదాహరణకి చూడండి, మా అక్క చక్కని చుక్క. ఇక్కడ ఏ అక్షరం ఎక్కువ వచ్చింది? కా. కా అనేది ఇక్కడ అనేక సార్లు మనకి కా 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 అని వచ్చింది కదా. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. ఇక చూడండి, కాకీక కాకికి కాక కేకికా. కా అనేది అనేక సార్లు వచ్చింది. ఇది శబ్దాలలో అలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఇలాంటివి చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. మా అక్క చక్క చుక్క. ఇక్కడ క క క అనే హల్లు మరలా మరలా వచ్చింది కాబట్టి వృత్యానుప్రాసం, వృత్తంలాగా. చేకానుప్రాసము. చేకానుప్రాసము అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అక్షరాలు అర్ధభేదంతో వెంటనే మరలా మరలా రావాలి. ఇందాక మనం హల్లు మరలా మరలా వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు 2 కానీ అంతకంటే ఎక్కువ అక్షరాలైనా పర్వాలేదు, అర్ధభేదంతో వెంటనే మరలా మరలా వచ్చేదాన్ని మనం చేకానుప్రాస అలంకారము అంటాము. గుడిలో పూజను చేస్తున్నది. గుడిలో పూజను చేస్తున్నది. ఇక్కడ చూడండి, గుడిలో అంటే గుడిలో పూజ అంటే అమ్మాయి పేరు. పూజను చేస్తుంది. పూజ ఏం చేస్తుంది? ఏడ పూజ అంటే అర్ధభేదం ఉంది. ఇక్కడ పూజ అంటే పేరు, ఇక్కడ పూజను ఉంటే దేవుడికి పూజ చేస్తుంది. కాబట్టి అర్ధభేదంతో వెంటనే వచ్చింది కాబట్టి ఇది ఏ అలంకారము? చేకానుప్రాస అలంకారము. అదేవిధంగా ఆబాల గోపాలం, ఆబాల గోపాలుని. ఇక్కడ ఆబాల గోపాలం అనేది ఆ ఊరి మొత్తం గురించి. ఆ బాలగోపాలుని అంటే అతను ఒక్కను గురించే, కృష్ణుని గురించే. బాలగోపాలుడు, ఇక్కడ బాలగోపాలం. కాబట్టి ఈ విధంగా మనకి అర్థాలు వేరువేరుగా వచ్చేదాన్ని మనం చేకానుప్రాస అలంకారము అంటాము. ఇక లాటానుప్రాస అలంకారము అంటే ఏంటి అంటే ఒకే అర్థము ఉన్న పదములను తాత్పర్య భేదంతో మరలా మరలా చెప్పుట. లాటానుప్రాసము అంటే ఒకే అర్థము ఉన్న పదములను తాత్పర్య భేదముతో మరలా మరలా చెప్పుట. కమలాక్షు నర్చించు కరములు కరములు.
శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా, కమలాక్షి నర్చించు చేతులే చేతులు. శ్రీనాథును వర్ణించేటువంటి నాలుక జిహ్వా అంటే నాలుకే నాలుక అంటే తాత్పర్య భేదంతో ఇక్కడ మనకి మరలా చెప్పటం ఒకే అర్థమే రెండిటికి. కరములు అంటే చేతులు, దేవుణ్ణి పూజించే చేతులే చేతులు. శ్రీనాథుని వర్ణించు జిహ్వా నాలుకే నాలుక. అయితే తాత్పర్య భేదంతో మరలా చెప్పుట వలన ఇది లాటానుప్రాసము. ఇక అంత్యానుప్రాసము. అంత్యానుప్రాసము అంటే అంత్యానుప్రాస అలంకారం. అంత్య అంటే చివర. పద్యంలో కానీ పాదాలకు కానీ వాక్యాలకు కానీ చివరి భాగంలో ప్రాస కలుగునట్లుగా ఒకే ప్రాసాక్షరం రావాలన్నమాట. మామూలుగా మనకు పద్యంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటాం కదా, చివరి అక్షరంతో పద్యంలో కానీ పాదాల్లో కానీ వాక్యాల్లో కానీ చివరి భాగంలో ప్రాస కలిగినట్లు అవే అక్షరములు మరలా చెప్పుట. ఎలా అంటే వేద శాఖలు వెలిసెనిచ్చట. ఇక్కడ ట అనేది చివర వచ్చింది కదా, తర్వాత ఆది కావ్యం బలరనిచ్చట ట అనేది వచ్చింది. తలుపు గొల్లెం, హారతి పల్లెం. ఈ విధంగా మనకి చివరనేది ప్రాసాక్షరాలు గుర్రపు కళ్ళెం. ఈ విధంగా అంత్యానుప్రాసం అంటాం. ఈ విధంగా అక్షరాలు కానీ వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటాము. ఇక యమకము అంటే అచ్చులలో హల్లులలో మార్పు లేని అక్షరాల సమూహం అర్ధభేదంతో మళ్ళీ వస్తే అది యమకము. అచ్చులలో హల్లులలో మార్పు లేని అక్షరాల సమూహం అనేది అర్ధభేదంతో మళ్ళీ వస్తే అది యమకము అవుతుంది. మన సుభద్రకు మనసు భద్రమాయే. మనసు భద్రమాయే. చూడండి, మన సుభద్రకు మన మనసు భద్రమాయే. ఇలా వస్తే దాన్ని యమకము అంటాం. ఓ హారిక, జోహారిక. చూడండి, ఇక్కడ ఓ హారిక అంటే ఓ అమ్మాయి పేరు చెప్పు. జోహార్, నీకు జోహారు ఇక అనే అర్థం అన్నమాట. ఇలా చెప్పేదాన్ని యమకము అంటాం. అదేవిధంగా ముక్త ప్రదగ్రస్త అలంకారము అంటే ఒక పాదములో చివరి పదాన్ని తర్వాత పాదంలో మొదటి పదంగా ఉపయోగించడం. ఇది చాలా సులభం, మీరు గుర్తుపట్టడం. ఒక పాదంలో చివరి పదం మొత్తం, ఇందాక అంత్యానుప్రాసం చివరి అక్షరం అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చివరి పదాన్ని మళ్ళీ కింద పాదంలో మొట్టమొదట దాంతో ప్రారంభిస్తారనమాట. తర్వాత పాదంలో అలా మొదటి పదంగా ఉపయోగిస్తే దాన్ని ముక్త ప్రదగ్రస్తము అంటాము. చూడండి, సుదతి నూతన మదన అనేది చివరి వచ్చింది కదా, మదనతో మళ్ళా ప్రారంభం అవుతుంది. మదన గతురంగ పూర్ణ మణిమయ సదన, మళ్ళా సదనతో ప్రారంభం అవుతుంది అనమాట. ఇలాంటి దాన్ని ముక్త ప్రదగ్రస్త అలంకారము అంటాం. ఇవి శబ్దాలంకారములు. ఇక అర్ధాలంకారములు అనేవి చూద్దాం. అర్ధాలంకారాల్లో ఉపమేయము, ఉపమానము, సమాన ధర్మము, ఉపమవాచకము అనేవి ఉంటాయి. ఉపమేయము అంటే వర్ణించదలిచిన విషయము. గుర్తుపెట్టుకోండి బాగా. ఉపమేయము అంటే వర్ణించదలిచిన విషయము. ఉపమానము అంటే దేనితో పోలుస్తున్నామో అది. సమాన ధర్మము అంటే ఉపమానములలో సమానముగా ఉన్న లక్షణము లేక ధర్మము. ఉపమవాచకము అంటే ఉపమానమునకు ఉపమేయమునకు ఉన్న పోలికను తెలుపుతూ అన్వయము కుదిర్చే పదాన్ని ఉపమవాచకము అంటాం. ఇక అర్ధాలంకారాల్లో ఉపమాలంకారం చూద్దాం. ఉపమాలంకారము అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి అందంగా చెప్పుట. దీనిలో సాధారణంగా ఉపమేయ ఉపమానముల సమాన ధర్మము అనేది
ఉపమవాచకము, ఈ 4 కూడా ఉంటాయి. ఇది పూర్ణోపమ అలంకారం. ఆమె ముఖం చంద్రబింబము వలె మనోహరంగా ఉన్నది. కొన్ని సందర్భాల్లో వీటిలో కొన్నే ఉంటాయి. అది అలా ఉన్నప్పుడు లుప్తోపమాలంకారము అవుతుంది. ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబము వలె ఉన్నది. ఇందులో సమాన ధర్మం అనేది లేదు. ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబము వలె మనోహరముగా ఉన్నది అని ఉంది కదా మొదటి మనకి ఉపమాలంకారంలో. ఆమె ముఖం అనేది ఇక్కడ మనకి దేన్ని సూచిస్తుంది? ఆమె ముఖం వర్ణించదలసిన విషయం ఉపమేయము. దేనితో పోలుస్తున్నాము? ఇక్కడ ఆమె ముఖాన్ని చంద్రబింబము, ఇది ఉపమానము. సమాన ధర్మము అంటే వలే. అదేవిధంగా మనోహరముగా ఉపమ వాచకము. ఇక రూపకాలంకారము అనేది చూస్తే ఉపమేయమునకు ఉపమానమునకు రెండిటికి భేదము ఉన్నా కూడా లేనట్లే చెప్పుట. ఈ రాజు 3వ కన్ను లేని ఈశ్వరుడు. మా అన్న చేసే వంట నలభీమ పాకం. ఈ విధంగా మనకి రూపకాల ఉపమేయానికి ఉపమానానికి రెండిటికి భేదం ఉన్నా కూడా లేనట్టే చెప్పేదాన్ని ఏమంటాం? రూపకాలంకారము అంటాము. వాళ్ళ అన్న చేసే వంటకి నలభీమ పాకానికి తేడా ఉన్నా కానీ రెండు కూడా పోల్చి రెండిటికి భేదం ఉన్నా లేకుండా, రాజుకి ఈశ్వరుడికి భేదం ఉన్నా రాజుతో ఇక్కడ భేదము లేనట్లు చెబుతున్నారు. ఇక శ్లేషాలంకారము అంటే అనేక అర్థాలు వచ్చినట్లు చెప్పుట. అనేక అర్థాలు వస్తాయి శ్లేషాలంకారాల్లో. రాజు కువలయానందకరుడు, నా కుమారుడవు అనేవి. రాజు కువలయానందకరుడు, నా కుమారుడవు, ఇలా మనకి వచ్చేటువంటి వాక్యాలను అర్థాలు, అనేక అర్థాలు. రాజు అంటే ప్రభువు, చంద్రుడు, నానా అర్థాలు, అనేక అర్థాలు వస్తాయి కదా. కాబట్టి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు, అనేక అర్థాలు వచ్చినప్పుడు చెప్పేదాన్ని శ్లేషాలంకారము అంటావు. నువ్వు నా కుమారుడువు, నువ్వు నా పుత్రుడివి, నువ్వు నా కొడుకువి, నీవు నా తనయుడివి, ఇలా. ఇక ఉత్ప్రేక్ష అలంకారము అంటే ఉత్ప్రేక్ష అలంకారం అనగానే ఊహ లేక భావన. సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పుట. ఆమె నవ్వు ముత్యాలు దొర్లినట్టున్నది. ఊహించి చెప్పేదాన్ని ఉత్ప్రేక్షాలంకారము అంటాము. ఏనుగు నడయాడే కొండయా అన్నట్లున్నది. కాబట్టి ఇది ఊహ, కాబట్టి ఉత్ప్రేక్షాలంకారము. దృష్టాంతాలంకారము 2 వాక్యాలు వేరువేరు ధర్మాలను ప్రతిబింబ భావంతో వర్ణించి చెప్పుట. 2 వాక్యాలు వేరువేరు ధర్మాలను ప్రతిబింబ భావాలతో వర్ణించి చెప్పేదాన్ని మనం దృష్టాంతాలంకారము అంటారు. ఓ రాజా, నీవే కీర్తిమంతుడువు, చంద్రుడే కాంతిమంతుడు. అదేవిధంగా అతిశయోక్తి అలంకారము అంటే గోరంతను కొండంతగా చేసి చెప్పటం, అతిగా చెప్పటం. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఈ భవనములు చంద్రమండలాన్ని తాగుతున్నాయి, అతిగా చెప్పేదాన్ని మనం అతిశయోక్తి అలంకారము అంటాము. ఇక
అర్ధాంతరన్యాస అలంకారము అంటే సామాన్యమును విశేషము చేత కానీ విశేషమును సామాన్యము చేత కానీ సమర్థించి చెబితే అలాంటి వాటిని అర్ధాంతరాన్యాస అలంకారము అంటాము. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, ఇది విశేషం. మహాత్ములకు సాధ్యం కానిదేమున్నది, ఇది సామాన్య వాక్యం అన్నమాట. ఇలా మనం విశేషం చేత సామాన్యము చేతను సమర్థించేదని ఒక విశేషం, గొప్ప కార్యం అది. హనుమంతుడు సముద్రాన్ని లంఘించటం అనేది విశేషమైంది, కానీ దాన్ని సామాన్యం చేత సమర్థించారు. మహాత్ములకు సాధ్యం కానిదేమున్నది, సామాన్యం అది. ఇలా చెప్పేదాన్ని మనం అర్ధాంతరన్యాస అలంకారము అంటాం. ఇక స్వభావోక్తి అలంకారము అంటే స్వభావం, జాతి, గుణ, క్రియాదుల్లో స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి అలంకారము అంటారు. తుమ్మ చెట్టు పూలు చిన్న చిన్నవిగా పసుపు రంగులో ఉన్నవి. తుమ్మ చెట్టు పూలు చిన్న చిన్నవిగా పసుపు రంగులో ఆడ వర్ణించటం. అదేవిధంగా స్వభావం, ఆ జింక చెవులు రిక్కించి బిక్కు బిక్కున చూస్తున్నది, ఇదంతా దాని స్వభావాన్ని గురించి మనం తెలియజేస్తాం అన్నమాట. వీటిని స్వభావోక్తి అలంకారము అంటాము. ఇక వ్యాజస్తుత్య అలంకారం అంటే పైకి నింద లోపల స్తుతి, పైన నిందించినట్టుంటుంది వ్యాజస్తుత్య అలంకారము అంటే. అదేవిధంగా స్తుతి లోపల నింద ఉండే. ఓ గంగా, పాపాత్మలను కూడా స్వర్గానికి చేర్చే నీకు వివేకం లేదు. ఇవి మనకి అలంకారాలలో అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. థ్యాంక్ యూ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ మురళి.